హలో ఎవరీవన్, వెల్కమ్ టు నర్సప్ప 99 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పే టాపిక్ ఏంటంటే వాంట్ టు అండ్ వాంటెడ్ టు. సో ఫస్ట్గా వాంట్ టు అంటే ఏంటంటే మనం చేయాలనుకుంటున్న పనుల గురించి మనం అప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను చికెన్ బిర్యానీ తినాలనుకుంటున్నాను, నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, నేను సినిమా చూడాలనుకుంటున్నాను. సో ఇలాంటి విషయాలని, ఇలాంటి సెంటెన్స్ని, ఇలాంటి వాక్యాలని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. సో టెన్సెస్ ఇక్కడ అవసరం లేదు, ఇది స్ట్రక్చర్స్కి సంబంధించి అనమాట. ఇక్కడ మనం టెన్స్ లేనట్లు కూడా మనం మాట్లాడచ్చు. సో ఎలా మాట్లాడాలి అనే ఒక విషయాల్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకసారి. చూడండి, వాంట్ టు అంటే చేయాలనుకుంటున్న పనుల గురించి చెప్పేది వాంట్ టు. తినాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను, మీతో మాట్లాడాలనుకుంటున్నాను, క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, బడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇలాంటి పనులు అనుకుంటున్నాను అనే పనుల గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు వాంట్ టు వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ మనం వర్బ్ 1 తీసుకోవాలి. సో వర్బ్ 1 తీసుకోవాలి, బేస్ ఫామ్ అంటాం దాన్ని మనము. సో ఈ యొక్క అనుకుంటున్న పనులు ఈ ప్రజెంట్లో ఉండొచ్చు. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ తినాలనుకుంటున్నాను, ఇది ప్రజెంట్. యాక్చువల్గా నేను రేపు తినాలనుకుంటున్నాను రేపు, ఇది ఫ్యూచర్ సంబంధించి. అంటే ఏంటి, ప్రజెంట్కి సంబంధించిన విషయాలు మనం దీంట్లో డిస్కస్ చేయొచ్చు, దీంట్లో మాట్లాడచ్చు. ఫ్యూచర్ సంబంధించిన విషయాలు మనం దీంట్లో డిస్కస్ చేయొచ్చు, దీంట్లో మాట్లాడచ్చు. రెండింటికి మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వాంట్ టు తర్వాత ఎప్పుడైనా కానీ వర్బ్ 1 తీసుకోవాలి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఐ, ఉయ్, యూ, దే వచ్చినప్పుడు వాంట్ టు వాడాలి. సో ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే అనే ప్రొనౌన్స్ వచ్చినప్పుడు, సబ్జెక్ట్లు వచ్చినప్పుడు మనము వాంట్ టు తీసుకోవాలి. మళ్ళీ హీ, షీ, ఇట్, కోహ్లీ ఒక పేరు వచ్చినప్పుడు మనము వాంట్స్ టు తీసుకోవాలి. మళ్ళీ డోంట్ తీసుకోవాలి వచ్చినప్పుడు, ఇవి వచ్చినప్పుడు మనము డజంట్ తీసుకోవాలి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వీటితో మనము ఎలా మాట్లాడాలో చూద్దాం ఒకసారి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదంటే ఇప్పుడు, లేదంటే ఫ్యూచర్ అనుకోండి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ అనుకుంటున్నాను అనేది చెప్పేదే వాంట్ టు. సో ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు అనుకోండి, నౌ అని చెప్పొచ్చు. రేపు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను అంటే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ టుమారో అని చెప్పొచ్చు అనమాట. అంటే ప్రజెంట్కి, ఫ్యూచర్కి సంబంధించి మనం ఈ యొక్క ఫామ్ని యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు టీవీ చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు వాచ్ టీవీ. ఐ వాంట్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. నేను గుడికి అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు గో టు టెంపుల్. నేను రేపు ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో టు, ఫర్ ఎగ్జాంపుల్, కర్నూలు లేదంటే హైదరాబాద్. ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ టుమారో అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఐ ఉపయోగించి ఇక్కడ వీ తీసుకోండి. మేము నేర్చుకోవాలనుకుంటున్నామంటే వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నీవు నేర్చుకోవాలనుకుంటున్నామంటే యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నామంటే దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. మళ్ళీ హీ, సీట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. అతడు సినిమా చూడాలనుకుంటున్నాడు అని చెప్పాలంటే, హీ వాంట్స్ అని చెప్పినా కదా, హీ సీటసే వాంట్స్ తీసుకోవాలని చెప్పేసినాము. సో అందుకే ఏం చేస్తున్నాము, హీ వాంట్స్ టు వాచ్ మూవీ. అతడు సినిమా చూడాలనుకుంటున్నాడు. నవ్వు అని అనొచ్చు. ఫ్యూచర్కి సంబంధించిన మనము టుమారో లేదంటే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ కూడా అనొచ్చు అనమాట. సో అతడు సినిమా చూడాలనుకుంటున్నాడంటే హీ వాంట్స్ టు వాచ్ మూవీ అని చెప్పొచ్చు. అతడు క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు ప్లే క్రికెట్. అతడు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతడు బడికి వెళ్ళాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు గో టు స్కూల్. మనము ఇలా చెప్పొచ్చు అనమాట. షీ తీసుకుందాము, షీ వాంట్స్ టు వాచ్. ఇట్ తీసుకుంటే ఇట్ వాంట్స్ టు వాచ్. మళ్ళీ ఒక పేరు వస్తే, ఇప్పుడు కోహ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు అని చెప్పాలనుకోండి, కోహ్లీ వాంట్స్ టు ప్లే క్రికెట్ అంటే పేరు వచ్చినా కూడా మనం వాంట్స్ తీసుకోవాలి. ఇలా మనము హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు, కోహ్లీ పేరు వచ్చినప్పుడు వాంట్స్ టు తీసుకోవాలి. మళ్ళీ ఐ, ఊ, యూ, దే వచ్చినప్పుడు వాంట్ టు తీసుకోవాలి. ఇది డిఫరెన్స్ మీకు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ లేదు అనుకోండి, సో చేస్తాము అంటే పాజిటివ్ సెంటెన్స్ అంటాము, ఒకవేళ చెయ్యము అంటే నెగిటివ్ సెంటెన్స్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు అని చెప్పాలనుకోండి ఇంగ్లీష్లో. సో ఇక్కడ ఏం చేయాలంటే ఐ, ఊ, యూ, దే వచ్చినప్పుడు డోంట్ తీసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోలేదు, డోంట్. మళ్ళీ హీ, షీ, ఇట్, కోహ్లీ పేరు వచ్చినప్పుడు డజంట్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి,
నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు అని చెప్పాలనుకోండి. సో నేను కదా మరి ఐ వచ్చినప్పుడు ఏం చెప్పమన్నాము, డోంట్ తీసుకోమన్నాం. సో ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ నౌ. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు అని చెప్పచ్చు. నేను టీవీ చూడాలనుకోవడం లేదు, ఐ డోంట్ వాచ్ టీవీ. నేను క్రికెట్ ఆడాలనుకోవడం లేదు, ఐ డోంట్ ప్లే క్రికెట్. నేను వెళ్ళాలనుకోవడం లేదు, ఐ డోంట్ గో టు ఆఫీస్. నేను ఇప్పుడు ఆఫీస్ వెళ్ళాలనుకోవడం లేదు. ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే ఏమి, ఐ డోంట్ గో, వీ డోంట్ గో, యూ డోంట్ గో, దే డోంట్ గో. మనం ఇలా ఈ యొక్క ఐ యూ దే వచ్చినప్పుడు డోంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ సీట్ వచ్చినప్పుడు చెయ్యను అన్న పనులకు ఎలా తీసుకోవాలంటే, అతడు సినిమా చూడాలనుకోవడం లేదు అని చెప్పాలనుకోండి. అతడు సినిమా చూడాలనుకోవడం లేదు. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ కదా, మనం నాట్ తీసుకోవాలి. హీ షీట్ పేరు వస్తే డజంట్ తీసుకోమని చెప్పినాము. హీ వచ్చింది కదా, హీ వచ్చినప్పుడు ఏం చేయాలి, డజంట్ తీసుకోవాలి. హీ డజంట్. ఇక్కడ మనం వాంట్స్ అని రాయకూడదు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ఎస్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. డజంట్ తర్వాత ఏం చేయాలి, వాంట్ టు వాచ్ మూవీ. అందుకే ఏం చేయాలి, మనం డజంట్ వచ్చినప్పుడు వాంట్ టు మాత్రమే తీసుకోవాలి. అది మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. డజంట్ వస్తే వాంట్ తీసుకోవాలి. అతను చూడాలనుకున్నాడంటే హీ వాంట్స్ టు వాచ్ మూవీ. అతను చూడాలనుకోవడం లేదంటే డజంట్. డజంట్ వచ్చిన తర్వాత చేయాలి, ఎస్ యాడ్ చేయకూడదు మరి వాంట్స్కి. ఆల్రెడీ ఎస్ పోయి ఉంటుంది కాబట్టి డజంట్లో హెల్పింగ్ వర్బ్లో మనం నెక్స్ట్ వచ్చే వర్బ్కి డైరెక్ట్గా వాంట్ టు తీసుకోవచ్చు. ఈ డజంట్ వాంట్ టు వాచ్ మూవీ. అతడు సినిమా చూడాలనుకోవడం లేదు, అతడు క్రికెట్ ఆడాలనుకోవడం లేదు. హీ డజంట్ వాంట్ టు ప్లే క్రికెట్. ఆమె టీవీ చూడాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు వాచ్ మూవీ. ఇలా మనము ఈ సీట్ వచ్చినప్పుడు చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వేయాలనుకోండి. క్వశ్చన్ ఎలా వేయాలి అని మాకు ఒకసారి డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఐ యూ దే వస్తే మనము డూతో క్వశ్చన్ వేయాలి. ఐ యూ వస్తే డూతో వేయాలి. ఇప్పుడు నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా అని చెప్పాలంటే మనం ఏం చేయాలంటే, డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా అంటే మనం క్వశ్చన్ వేయాలనుకుంటున్నాం, డూ అనే హెల్పింగ్ వర్బ్ ముందుగా వాడాలి ఇక్కడ. ఐ యూ దే వచ్చినప్పుడు. సో యూ వచ్చినప్పుడు డూ వాడమన్నాం కదా, డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా. నువ్వు సినిమా చూడాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు వాచ్ మూవీ. నువ్వు క్రికెట్ ఆడాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు ప్లే క్రికెట్. నువ్వు తినాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు ఈట్. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు గో. ఇలా క్వశ్చన్లు వేయచ్చు మనం. మరి ఇదే ఎగ్జాంపుల్ మనం చూద్దాం అసలు. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా. ఒకవేళ అవును అయితే ఏమంటాము, ఎస్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. అవును నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. లేదు అయితే నో ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. లేదు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు అని చెప్పచ్చు అనమాట. ఇదే డూతో మనం వీటి కూడా వాడచ్చు. డూ వీ లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నామా. సో డూ యూ, డూ ఐ, డూ దే. సో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా, డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా మనం ఐ వీ యూ దే వచ్చినప్పుడు డూ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ సీట్ వచ్చినప్పుడు డస్ తీసుకోవాలి. మరొక పేరు వస్తే డస్ తీసుకోవాలి. మరి అతడు సినిమా చూడాలనుకుంటున్నాడా అని మనం క్వశ్చన్ వేయాలనుకోండి. దీన్ని మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటాం కదా. ఇంటరాక్టివ్ అంటే క్వశ్చన్ అని అర్థం. సో అతడు అంటే ఏం తీసుకోమన్నాము, డస్ తీసుకోమన్నాం. డస్ హీ వాంట్ టు. డస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏం చేయాలా, మనము వాంట్ తీసుకోవాలి. మరి వాంట్స్ అని తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ డజన్లో అక్కడ ఎస్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో డజన్ హెల్పింగ్ వరకు వచ్చిన తర్వాత మనము వాంట్స్ తీసుకోకూడదు, వాంట్ మాత్రమే తీసుకోవాలి. డస్ హీ వాంట్ టు వాచ్ మూవీ. అతడు సినిమా చూడాలనుకుంటున్నాడా అని అర్థం. మరి దీనికి ఎస్ అయితే ఎస్ హీ వాంట్స్ టు వాచ్ మూవీ. అతడు చూడాలనుకుంటున్నా అంటే వాంట్స్, హీ వాంట్స్ టు వాచ్ మూవీ. ఒకవేళ లేదైతే నో హీ డజంట్ వాంట్ టు వాచ్ మూవీ అని చెప్పొచ్చు అనమాట మనం. సో ఇలా మనం సింపుల్గా ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ చేయాలనుకుంటున్న పనుల గురించి చెప్పాలంటే మనం వాంట్ టు తీసుకోవాలి. వాంట్ టు వచ్చిందంటే ఎప్పుడైనా కానీ వర్బ్ వన్నే తీసుకోవాలి. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ యూ దే వస్తే వాంట్ టు వస్తుంది, ఇక్కడ డోంట్ వస్తుంది. క్వశ్చన్ అడగాలంటే డూ వస్తుంది. ఈ షీట్ కోహ్లీ వస్తే వాంట్స్ టు వస్తుంది. డజంట్ వస్తుంది చేయలేని పనులకి. ఒకవేళ క్వశ్చన్ వేయాలంటే ఈ సీట్ దాని పేరు అని వచ్చినప్పుడు డజ్ అని వస్తుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇవి మనం నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము మాట్లాడాలి మన ఫ్రెండ్స్తో. ఒక 5 లైన్లు డిస్కస్ చేయాలి. ఎలా చేయాలి, నేను ఇప్పుడు తినాలనుకుంటున్నాను ఏమంటారు ఇంగ్లీష్లో. సో ఐ వాంట్ టు ఈట్.
నేను నిన్ను అడగాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఆస్క్ టు యూ. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. ఇలా వాళ్ళు తెలుగులో మీరు ఇంగ్లీష్లో అడగాలి. కొన్ని చేస్తామన్న పనులు, కొన్ని చేయమన్న పనులు, కొన్ని క్వశ్చన్లు అడగాలన్నమాట. తర్వాత వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ తీసుకుందాము. వాంటెడ్ టు అంటే ఏంటంటే చేయాలనుకున్నాను, అంటే గతంలో చేయాలనుకున్నాను అని పనులు చెప్పాలంటే మనం కూడా వాంటెడ్ టు తీసుకోవాలన్నమాట. మళ్ళీ చేయాలనుకున్నాను చేయలేదు, చేయాలనుకున్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను చేయలేదు. నేను లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను కానీ నేర్చుకోలేదు. అనుకున్నాను కదా, ఎప్పుడు అనుకున్నాను, అది గతంలో. సో గతంలో అనుకున్నాను, నేను నిన్న సినిమా చూడాలనుకున్నాను కానీ చూడలేదు, అంటే గతం కదా. సో గతంలో అనుకున్నాను అనే పనులు, నేను క్రికెట్ ఆడాలనుకున్నాను కానీ ఆడలేదు. అనుకున్నాను అనేది ఏంటి, గతంలో పని. సో నిన్న నేను చికెన్ తినాలనుకున్నాను కానీ తినలేదు, తినాలనుకున్నాను కదా. సో గతానికి సంబంధించి అనుకున్నాను అంటే వాంటెడ్ టు అంటాం మనం ఇంగ్లీష్లో. సో వాంటెడ్ టు వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ వర్బ్ వన్ తీసుకోవాలి, అంటే ఇది పాస్ట్కి సంబంధించింది అనమాట. సో గతం అంటేనే పాస్ట్లో నేను అనుకున్నాను అని చెప్పాలి అంటే మనం వాంటెడ్ టు అని తీసుకోవాలి. వాంటెడ్ అంటేనే గతానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అనమాట. అది చూడండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, కోహ్లీ 7 సబ్జెక్ట్స్ కూడా మనము వాంటెడ్ టూనే వస్తుంది. ఇక్కడ మనం హీ, షీ, ఇట్కి డిఫరెన్స్ ఏం రాదు, అన్నిటికీ ఒకటే వస్తుంది అనమాట. సో ఇది మనకి కొద్దిగా అడ్వాంటేజ్ అనమాట. సో డిడ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ వాడాలి, డిడ్ నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ వాడాలి. అంటే చేస్తాము అని కానీ చేయమని కానీ క్వశ్చన్లో కానీ అక్కడ మనం డిడ్ కానీ డిడ్ నాట్ కానీ తీసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా ఉంటాయి వాంటెడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న చికెన్ తినాలనుకున్నాను కానీ తినలేదు. సో ఐ వాంటెడ్ టు ఈట్ చికెన్ బట్ ఐ కుడెంట్ ఇట్, అంటే నేను తినలేదు. ఇప్పుడు నేను నిన్న చికెన్ తినాలనుకున్నాను, నిన్న అనేది గతంలో కదా, అనుకున్నాను, అప్పుడు అయిపోయింది అది. అప్పుడు ఏం చేయాలి, వాంటెడ్ తీసుకోవాలి. సో ఐ వాంటెడ్ టు ఈట్ చికెన్ ఎస్టర్డే, నేను నిన్న చికెన్ తినాలనుకున్నాను. నేను నిన్న క్రికెట్ ఆడాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్. నేను నిన్న సినిమా చూడాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు వాచ్ మూవీ. నేను నిన్న వెళ్ళాలనుకున్నాను ఊరికి, నిన్న హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు గో టు హైదరాబాద్ ఎస్టర్డే. నేను లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ బట్ ఈ కుడెంట్ ఇట్, నేను చేయలేదు. రైట్, ఐ కుడెంట్ లెర్న్, నేను నేర్చుకోలేదు. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఐ, వి, మేము నేర్చుకోవాలనుకున్నామంటే వీ వాంటెడ్ టు లెర్న్, నువ్వు నేర్చుకోవాలనుకున్నామంటే యూ వాంటెడ్ టు లెర్న్, దే వాంటెడ్ టు లెర్న్, హీ వాంటెడ్ టు లెర్న్, షీ వాంటెడ్ టు లెర్న్, ఇట్ వాంటెడ్ టు లెర్న్, కోహ్లీ వాంటెడ్ టు లెర్న్. ఇప్పుడు కోహ్లీ వచ్చింది, కోహ్లీ క్రికెట్ నేను ఆడాలనుకున్నాడు కానీ ఆడలేదు అనుకో, కోహ్లీ వాంటెడ్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మళ్ళీ ఈ షీట్ వస్తే సేమ్ అదే వస్తుంది, వాంటెడే వస్తుంది. ఆమె నిన్న గుడికి వెళ్ళాలనుకున్నది కానీ వెళ్ళలేదు కదా. సో షీ వాంటెడ్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే, ఆమె గుడికి వెళ్ళాలనుకున్నది. షీ వాంటెడ్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే బట్ షీ కుడెంట్ ఇట్, బట్ షీ కుడెంట్ ఇట్, చేయలేదు అది అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ షీ, ఇట్, కోహ్లీ కూడా మనం వాంటెడే తీసుకోవచ్చు. ఇవి పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఒకవేళ నెగిటివ్ వస్తే, నాట్ వస్తే మనం ఎలా తీసుకున్నామో చూద్దాం ఒకసారి. నేను నిన్న చికెన్ తినాలనుకోలేదు, ఇది నెగిటివ్ సెంటెన్స్ కదా. సో వచ్చినప్పుడు ఏం చేయాలి, నాట్ తీసుకోవాలి. ఇది పాస్ట్ సంబంధించింది కాబట్టి మనం ఏం చేయాలి, డిడ్ తీసుకోవాలి. ఇక్కడ వాంటెడ్కి మనము హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి, డిడ్ తీసుకోవాలి. నేను నిన్న చికెన్ తినాలనుకోలేదు అంటే ఐ డిడ్ నాట్ వాంట్ టు ఈట్ చికెన్, నేను నిన్న చికెన్ తినాలనుకోలేదు. వీ డిడ్ నాట్ వాంట్ టు చికెన్, మేము నిన్న చికెన్ తినాలనుకోలేదు. యూ డిడ్ నాట్ వాంట్ టు చికెన్, దే డిడ్ నాట్ వాంట్ టు చికెన్ అని చెప్పొచ్చు అనమాట. ఆమె నిన్న గుడికి వెళ్ళాలనుకోలేదు, షీ డిడ్ నాట్ వాంట్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే. ఆమె నిన్న గుడికి వెళ్ళాలనుకోలేదు, షీ డిడ్ నాట్ వాంట్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే. అతడు నిన్న క్రికెట్ ఆడాలనుకోలేదు, హీ డిడ్ నాట్ వాంట్ టు ప్లే క్రికెట్. అతడు సినిమా చూడాలనుకోలేదు, హీ డిడ్ నాట్ వాంట్ టు వాచ్ మూవీ అని చెప్పేస్తాం అనమాట. మరి క్వశ్చన్ ఎలా అడగాలంటే, మనం క్వశ్చన్ అడగాలంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పాస్ట్ సంబంధించింది కాబట్టి డిడ్ తీసుకోవాలి. డిడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, వాంట్ టు అని తీసుకోవాలి, వాంటెడ్ టు అని మళ్ళీ తీసుకోకూడదు. ఇక్కడ కూడా అంతే, డిడ్ వచ్చిన తర్వాత వాంట్ టు వచ్చింది. ఎందుకంటే పాస్ట్ ఆల్రెడీ డిడ్ అంటేనే పాస్ట్, మరి ఐ డిడ్ నాట్ వాంటెడ్ టు అనకూడదు. సో అది డిడ్ అనేది పాస్ట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ డిడ్ మళ్ళీ వాంటెడ్ టు అని రావు అనమాట ఒకటేసారి. అందుకే ఏం చేస్తాం, ఆ డిడ్ నాట్ వాంట్ టు అని వాడతాం. డిడ్ వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ వాంట్ టు తీసుకోవాలి, వాంటెడ్ టు రాదని.
మరి ఇక్కడ నువ్వు నిన్న చికెన్ తినాలనుకుంటున్నావా అంటే డిడ్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ముందుగా మనం క్వశ్చన్ అడగాలంటే డిడ్ యూ వాంట్ టు ఈట్ చికెన్ ఎస్టర్డే, నువ్వు నిన్న చికెన్ తినాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు ఈట్ చికెన్ ఎస్టర్డే, నువ్వు నిన్న చికెన్ తినాలనుకున్నావు. ఎస్ అయితే ఎస్ ఐ వాంటెడ్ టు ఈట్ చికెన్ ఎస్టర్డే, అవును నిన్న నేను చికెన్ తినాలనుకున్నాను. ఒకవేళ లేదు అయితే నో ఐ డిడ్ నాట్ వాంట్ టు ఈట్ చికెన్ ఎస్టర్డే, నేను నిన్న చికెన్ తినాలనుకోలేదు. ఒక క్వశ్చన్ అడగాము ఇంకోటి ఏదైనా కానీ, నువ్వు పోయిన సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నావు అని అడగాలనుకో. డిడ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ అని అడగచ్చు. నువ్వు పోయిన సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నావా? ఎస్ అయితే ఎస్ ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. నో అయితే నో ఐ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు అనమాట. ఆమె నిన్న గుడికి వెళ్ళాలనుకున్నదా? సో ఈ షీట్లో ఒకటి ప్రణవం తీసుకుందాం ఆమె గురించి. సో ఆమె నిన్న గుడికి వెళ్ళాలనుకున్నదా అని అడగాలనుకో. డిడ్ షీ వాంట్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే, ఆమె నిన్న గుడికి వెళ్ళాలనుకున్నదా? ఎందుకంటే డిడ్ వచ్చిన తర్వాత వాంట్ టు తీసుకోవాలి, వాంటెడ్ టు తీసుకోకూడదు అని చెప్పేసినాం ఆల్రెడీ. సో డిడ్ షీ వాంట్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే, ఆమె నిన్న గుడికి వెళ్ళాలనుకున్నదా? ఎస్ అయితే ఎస్ షీ వాంటెడ్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే. ఓవెల్ నో అయితే నో షీ డిడ్ నాట్ వాంట్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే. ఇక్కడ డిఫరెన్స్ మీకు చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. వాంట్ టూకి వాంటెడ్ టూకి డిఫరెన్స్ ఏంటంటే, వాంట్ టూ అంటే చేయాలనుకుంటున్న పనులు ఇంకా చేయలేదు, అనుకుంటున్నాం అంతే. అది ప్రెజెంట్లో అయినా కావచ్చు, ఫ్యూచర్లో అవచ్చు, ప్రస్తుతమైన కావచ్చు, భవిష్యత్తులోనే కాదు, అనుకుంటున్నాం అంతే. చేయలేని పనులు ఇంకా చేయలేము అనమాట, ఫ్యూచర్ సంబంధించి, ప్రజెంట్ సంబంధించి. ఇది వాంటెడ్ టూ అంటే అనుకున్నాను అంటే ఆల్రెడీ అయిపోయింది, అయిపోయిన పనుల గురించి చెప్పేదే వాంటెడ్ టూ. చేస్తాము ఇంకా చేయబోతాము అంటే చెప్పేదే ప్రజెంట్ లేదా ఫ్యూచర్, ప్రస్తుతంగా భవిష్యత్తులో నువ్వు అనుకుంటున్న పనుల గురించి చెప్పేదే వాంటెడ్ టూ. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్తాం. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. లేదు నేను నెక్స్ట్ మంత్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ అంటాం కదా, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇది వాంటెడ్ టూకి. వాంటెడ్ టూ ఏమంటే నేను లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను కానీ నేర్చుకోలేదు. అనుకున్నానంటే ఏమి అయిపోయింటుంది అప్పుడే, అది పాస్ట్ సంబంధించిన యాక్షన్. సో అప్పుడు ఏం చేయాలి? ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ బట్ ఐ కుడెంట్ లెర్న్, నేను చేయలేకపోయాను, నేర్చుకోలేకపోయాను. అంటే ఇవి పాస్ట్కి సంబంధించిన, గతంలో మనం చేయాలనుకున్నాము చేయలేదు అనే విషయాల గురించి మనం మాట్లాడాలనుకుంటే వాంటెడ్ టు మాట్లాడాలి. ఆల్రెడీ అయిపోయిన పనుల గురించి మాట్లాడేది. ఇది మాత్రం ప్రజెంట్ చేయాలనుకుంటున్నా లేదా చేయబోయే పనుల గురించి మాట్లాడేదా మనకి వాంట్ టు అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నర్సప్పన్ 99 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ విషయాన్ని మీరు నలుగురు షేర్ చేయండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీ ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. తెలుగు ద్వారా పూర్తిగా గ్రామీణ విద్యార్థుల కోసం, ఇంటి దగ్గరే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఈజీగా 30 రోజులు ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు సో నలుగురు ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి అట్ ది సేమ్ టైం దీన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా నేను ఒక నిమిషంలో మీకు చెప్తాను, అంటే టిప్స్ చెప్తాను. సో ఇలా మనము అనుకుంటున్న పనులు కానీ ఓ 10 లైన్లు రోజు రాయాలి. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ టాపిక్ సంబంధించి మనం ఏం చేయాలి? ఒక 5 లైన్లు 10 లైన్లు రాయాలి. నేను ఇప్పుడు రాయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు రైట్ ఇంగ్లీష్. నేను తినాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఈట్. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. ఇలా రాస్తాం. సో ఇవేం చేయాలి? 10 వాక్యాలు తెలుగు నుంచి ఇంగ్లీష్ నోట్స్ మెయింటైన్ చేసి నీట్గా రాసుకొని ఈ వీడియో మీరు చూసేటప్పుడు వీడియో క్వాలిటీని 360లో పెట్టుకోండి. వీడియో క్వాలిటీ 360లో సెట్ చేసుకొని మొబైల్ని మీరు హారిజాంటల్గా చూస్తూ స్క్రీన్ షాట్ కానీ లేదంటే నోట్స్లో కానీ రాసుకోండి. బోర్డు మీద నీట్గా కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ నీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ కూడా వాంటెడ్ కూడా నీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో స్క్రీన్ షాట్ కానీ మొబైల్ నోట్స్ మెయింటైన్ చేయండి, రాయండి. రోజు ఒక 10 లైన్లు మేము చెప్పిన టాపిక్ని రాయండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ వాళ్ళతో ఒక 5 నుంచి 10 నిమిషాల గ్రూప్గా ఫామ్ అయి మాట్లాడండి. సో వాళ్ళు అడగాలి, నేను నిన్న సినిమా చూడాలనుకున్నాను, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సో ఐ వాంటెడ్ టు వాచ్ మూవీ. నేను నిన్న చికెన్ తినాలనుకున్నాను, సో ఐ వాంటెడ్ టు ఈట్ చికెన్. నేను ఇప్పుడు చికెన్ తినాలనుకుంటున్నాను, దీన్ని ఏమంటారు? సో ఐ వాంట్ టు ఈట్ చికెన్. సో ఇలా వాంట్కి వాంటెడ్ టుకి మనము ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు వాళ్ళు తెలుగులో ఆడితే మనం ఇంగ్లీష్లో చెప్పాలి. సో ఒకసారి పాజిటివ్, ఒకసారి నెగిటివ్, ఒకసారి క్వశ్చన్,
ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు ఇంగ్లీషు మాట్లాడతారు 30 రోజుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.